పెంపుడు కుక్కతో స్టార్ట్ అయిన గొడవ చిలికి చిలికి గానివాలై ఒకరినొకరు దాడి చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం ప్రస్తుతం రహమత్ నగర్‌లో ఉన్నాము. ఈ నెల ఫస్ట్ 8కి ఒకసారి వీళ్ళ కుక్క అక్కడ చూస్తున్నాం కదా! కన్‌స్ట్రక్షన్ సంబంధించి అక్కడ ఒక కన్‌స్ట్రక్షన్ కొత్తగా బిల్డింగ్ అవుతుంది. దానికి సంబంధించి వీళ్ళ కుక్క అక్కడికెళ్ళింది. అక్కడ వాళ్ళ దగ్గరికెళ్ళి కొంచెం స్మెల్ చేయడంతో అక్కడున్న వాళ్ళు భయపడి వాళ్ళు ఆ కుక్కను బెదిరించడం, వెంటనే కుక్కకు సంబంధించిన యజమాని కూడా వెంటనే వెళ్ళి ఆ కుక్కను తీసుకోవడం. సో, అప్పుడే వాళ్ళ మధ్యలో మాట మాట మెరిగి అప్పుడే ఎఫ్ఐఆర్ వరకు పోయారు. 8థ్ తర్వాత వెంటనే వీళ్ళు ఎందుకైనా మంచిదని చెప్పేసి సీసీ కెమెరాలు కూడా ఇక్కడ ఫిట్ చేయించడం జరిగింది. 8థ్ తర్వాతనే వీళ్ళు అక్కడో సీసీ కెమెరా, ఇక్కడో సీసీ కెమెరా కూడా ఫిట్ చేశారు. చాలా ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన కొంచెం తేడాగా ఉంది. ఎందుకైనా మంచిదని చెప్పి సీసీ కెమెరా కూడా ఫిట్ చేశామని చెప్పి ఇక్కడ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది స్థానికులున్నారు. దాడికి సంబంధించిన విషయాలు వాళ్ళని అడిగి తెలుసు. అసలు ఏం జరిగిందన్న మొన్న? బ్రదర్ మేము ఇక్కడ స్థానికంగా లీడర్ నా పేరు శ్రీధరు. హ్మ్. ఇది 8న వీళ్ళ మధ్యలో గొడవ అయింది. హ్మ్. అది కుక్క వాళ్ళపైన అరిచిందనేసి వీళ్ళు వాళ్ళపైన కుక్కని ఉసిగొల్పారని చెప్పేసి ఒక కేసు పెట్టుకున్నారు. హ్మ్. అది వాళ్ళు కొట్టుకోవడం వరకు పోయింది. అది హ్మ్. తర్వాత తెలిసినప్పుడు మనం ఏం చేసినామంటే ఇద్దరి మధ్య కాంప్రమైజ్ చేపిద్దామని మన ఇంటెన్షన్తో వెళ్ళాము. హ్మ్. వీళ్ళని మనము శ్రీనాథ్ వాళ్ళు ఒప్పుకున్నారు కాంప్రమైజ్ చేసుకొని కేసు ఏం లేకుండా చూసుకుందామనేసి. కానీ వాళ్ళకి మేము మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళు కొత్త వ్యక్తులు. హ్మ్. మా బస్సులో పాత వాళ్ళు ఎవరైనా మేము చెప్పినట్టు వింటారు. అంటే వాళ్ళు ఎక్కడి వాళ్ళు? అంటే ఈ హైదరాబాద్‌కి అంటే కొత్త కన్‌స్ట్రక్షన్ హైదరాబాద్ హైదరాబాద్ వాళ్ళేనా? వారు లోకల్ వాళ్ళు కాదా? లేకపోతే ఏంటి వాళ్ళు? వాళ్ళ హైదరాబాదా స్థానికుల అనేది మేము ఇంతవరకు వాళ్ళ ముఖాలు చూడలేదు. హ్మ్. వాళ్ళ అత్తగారు అని చెప్పేసి పక్కన లైన్లో ఉంటారు. ఆమె కూడా అప్పుడప్పుడు నమస్తే అంటే నమస్తే అంతవరకే ఉంటాం, కానీ ఎవరు అంత డీప్గా పరిచయం లేదు. హ్మ్. ఆ గొడవ అయిన రోజే తెలిసింది ఏంటి అంటే ఆమె కూడా పిఎస్కి వచ్చింది కాబట్టి వాళ్ళ అల్లుడు ఇక్కడ ఇల్లు కడుతున్నాడు. సరే ఆ అబ్బాయి మనకు తెలియదు, హ్మ్. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. హ్మ్. లేదు వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే, మేమేందో చూపిస్తాం. హ్మ్. కానీ ఈ విధంగా వాళ్ళు ఆలోచిస్తారో మేము కూడా అనుకోలేదు. ఓకే సార్ ఎఫ్ఐఆర్ చేయండి, కథం అయిపోతుంది అని చెప్పేసి మేము వచ్చేసాం. అక్కడ ఇద్దరిపైన ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఎన్నికల దగ్గర ఉన్నాయి కాబట్టి తర్వాత ఏదైనా యాక్షన్ తీసుకుందామని పోలీసు వాళ్ళు కూడా కొంచెం పెండింగ్లో ఉంది కేసు. అది ఉన్నంత లోపల 13th ఎన్నికలు అయిపోయినాయి, 14th ఈవినింగ్ ఇష్యూ అయింది ఇక్కడ. అది ప్రీ ప్లాన్డ్. అది ఎందుకంటే మాకు ఒక 10 నిమిషాల ముందే మాకు కూడా ఇంటిమేషన్ వచ్చింది. మేము కూడా ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి, ఇట్లాంటి పరిస్థితులు రావద్దు బస్సులు అని చెప్పి ఉద్దేశంతో మాట్లాడదామనేసి నేను కూడా ఇక్కడ రావడం జరిగింది. నేను వచ్చే లోపలనే ఆ దాడి అత్యంత దారుణంగా అమానవీయంగా ఆ దాడి. అది ప్రీ ప్లాన్డ్‌గానే కొట్టారు. వాళ్ళకి సంబంధించి అక్కడ కన్‌స్ట్రక్షన్ సంబంధించి కట్టెలు గాని, ఒక నలుగురు ఐదుగురు వచ్చి శ్రీనాథ్ పైన దాడి చేసడం, కుక్క పైన దాడి చేయడం ఎలా చూస్తున్నారు? వాళ్ళకి ఆల్రెడీ ఇట్లాంటి దాడులు చేసే నేర ప్రవృత్తి ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ దాడి చేసిరు ఇట్లా ప్రీ ప్లాన్గా. అది క్లియర్, వాళ్ళ ఇంటెన్షన్ కనబడుతుంది, వీడియోలో క్లియర్గా తెలుస్తుంది. పోలీసులు కూడా దీన్ని గమనించారు. వీళ్ళది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు పోలీసులు చాలా సీరియస్గా ఇష్యూ తీసుకోవాలి. ఇది అయింది ఎఫ్ఐఆర్, ఖచ్చితంగా వాళ్ళు అన్ని కేసులు పెట్టాలి, అన్నీ పెట్టారు పోలీసు వాళ్ళు. ఫ్యూచర్లో ఈ బస్సీలో కూడా ఇట్లాంటి గొడవలు కావద్దు అంటే ఇట్లాంటి వాళ్ళు ఈ అసాంఘిక శక్తులు ఇవి. నిజం మద్యం తీసుకున్నారా? ఎందుకంటే అంతా విచక్షణారహితంగా కొట్టారు. వాళ్ళకి సొయ్యి లేకుండా ఉన్నారా? లేకపోతే ఎట్లా మద్యం ఏమైనా తాగిర్రా వాళ్ళు ఏమన్నా? ఒక విషయము, మద్యం దాగినోడు కూడా ఒక ఆడ మనిషి అడ్డం పడ్డది అన్నప్పుడు కొంచెం జాలి కలుగుతుంది. అమ్మాయిని తీసి పక్కన పెట్టి కొడదామన్న ఉద్దేశం కూడా వాళ్ళ మైండ్లో లేదు. ఆ కర్రలు చూసారు కదా, సినిమా స్టైల్. అది సినిమా స్టైల్ అంటే ఒక నేరస్తుడు ఎట్లాంటి ప్రవర్తన ప్రదర్శిస్తాడో దాంట్లో ఖచ్చితంగా దాని తప్ప ఇంకా వేరేది ఏం కనబడతలేదు. వాళ్ళు మద్యం కాదు డ్రగ్స్ తీసుకున్నారనుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఇక్కడిక్కడ కాదు, గోవా వరకు ఇలా ఛానల్ ఉంది. వాళ్ళు గొడవ పడుతున్నప్పుడు కూడా చంపేసి బయటికి వస్తాం వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. గొడవ అయిపోయినాక వెళ్తుంటే కూడా మళ్ళా వస్తాం మళ్ళీ చంపుతామని మాట్లాడుతారు వాళ్ళు. అంటే వాళ్ళు ఖచ్చితంగా నేర ప్రవృత్తి ఉన్నవాళ్ళు. ఇట్లాంటి ఇంతకుముందు కూడా ఎక్కడెక్కడో వాళ్ళు రికార్డు తీయాలి. దాడి జరిగిన వెంటనే పోలీసులు వచ్చారా? లేకపోతే ఎట్లా? వాళ్ళు ఎంతసేపట్లో అరెస్ట్ చేశారు? వాళ్ళు ఇక్కడే ఉన్నారా? దాడి జరిగిన తర్వాత కూడా ఇక్కడేమన్నా సీన్ క్రియేట్ చేశారా ఏమన్నా? చాలా మంచి సీన్ క్రియేట్ చేసిరు వాళ్ళు. ఇక్కడ దాడి జరగక ముందుకే ఆల్రెడీ మమ్మల్ని కొట్టిరని చెప్పి వాళ్ళు ఆడవాళ్ళు పోయి అక్కడ పిఎస్లో కూర్చొని నాటకాలు ఆడారు వీళ్ళు. అంటే ఇదంతా ప్రీ ప్లాన్ చేస్తేనే ఇట్లాంటి ఇష్యూలు అవుతాయి. మేము ఎందుకు చెప్తాం ఇంత క్లియర్గా ప్రీ ప్లాన్ అనేసి అంటే ఇక్కడ దాడి జరుగుతున్న విషయం పోలీసు వాళ్ళకి తెలియదు. మొన్న అయ్యింది, మళ్ళీ మమ్మల్ని ఉసిగొలిపి కుక్కని మమ్మల్ని కొట్టారు అని చెప్పేసి వాళ్ళ మనిషి మాకంటే ముందే పోయి వాళ్ళు అక్కడ కూర్చున్నారు. మేము ఇక్కడ దాడి జరుగుతుంది ఆపాలనే ప్రయత్నం మేము చేసి మేము పిఎస్కి వెళ్ళే లోపల మాకంటే ముందే కొందరు అక్కడ పోయి వాళ్ళ మనుషులు నిలబడిపోయారు. పోలీసు వాళ్ళకి తెలియదు. ఎందుకంటే 8న జరిగిన రోజు ఏంది అంటే ఈ లైన్లో ఇక్కడ సీసీ కెమెరాలు లేవు. అయితే వీళ్ళ ఇంటెన్షన్ ఏంది అంటే కొట్టి మేము ముందు కేసు పెడితే అయిపోతుంది, మాదే పై చేయి ఉంటుంది.
ఆల్రెడీ ఇంత ముందు అయింది కాబట్టి కుక్క మా మీద మళ్ళీ ఉసిగొల్పారంటే అయిపోతుందనే ఉద్దేశంతోనే పోయిరు వాళ్ళు. అది వీళ్ళు ముందు జాగ్రత్త చర్య మా మీద రిటర్న్ కేసులు పెట్టారు కాబట్టి జరిగిన సాక్ష్యాలు ఉండాలనేసి అంతకు 2-3 రోజుల ముందే కెమెరాలు ఫిట్ చేశారు ఇక్కడ. ఇవాళ చెప్తున్నాం కదా, ఈ కెమెరాలో ఆ నోటీస్ కాకపోతే ఇష్యూ వీళ్ళని ఇంత దాడి చేసిన వాళ్ళని కూడా పోలీసు వాళ్ళు నమ్మకపోతుండే. వీళ్ళు ఏం చేసారో వాళ్ళు వచ్చి కొట్టిరు అన్నట్టే ఉంటుండే, ఇంత బలంగా కేసు అయితే ఉండకపోతుండే ఇది ఖచ్చితంగా. మరి మనతో పాటు ఇంకో స్థానికులు ఉన్నారు. మీరు గతంలో వాళ్ళని ఎప్పుడన్నా చూసారా ఇక్కడ? అంటే వాళ్ళని ఎప్పుడు చూడలేదండి మేము. ఇక్కడ వాళ్ళు ఎప్పుడు వచ్చారో కూడా మాకు తెలియదు. 1 ఇయర్ కింద వచ్చిర్రంట, వచ్చి కొనుక్కున్నారు, కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు వాళ్ళు, అంతే మాకు తెలిసింది. అంటే వాళ్ళ బిహేవియర్ కానీ ఎప్పుడన్నా బైకుల మీద కానీ అట్లా వెళ్ళడం అట్లా చూడడం కానీ మాతో వాళ్ళ పరిచయాలు కానీ ఏం లేవు. వాళ్ళని చూసిందే కొత్తగా మేము ఆ రోజు. ఫస్ట్ 8th రోజు ఇన్సిడెంట్ అయిన రోజే మేము వాళ్ళని చూసినాం. దానికి ముందు ఆ ఓనర్స్ ఎవరో తెలియదు మాకు, అసలు ఎవరు వస్తారో ఎవరు పోతారో కూడా తెలియదు. దాన్ని అంటే వచ్చినప్పుడల్లా వాళ్ళు ఎంతమంది వచ్చేది? ఇట్లా గ్యాంగులు వచ్చి ఎట్లా ఏమైనా ఉండేదా? అట్లేం ఇక్కడ అట్లా గ్యాంగులు రాలేదు. ఓకే. అసలు మేము పర్టికులర్ వాళ్ళని పట్టించుకొని చూసింది లేదు. ఓకే. ఆ ఇష్యూ అయిన రోజు కూడా లోపల వర్కులు నడుస్తున్నాయి, ఏదో పని ఉండి వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే బయటకు మేస్త్రిని పిలిచి మాట్లాడడానికి అక్కడ నిలబడ్డారు వాళ్ళు, ఇద్దరు భార్యాభర్తలు. ఓకే. అంత లోపల ఈ కుక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, ఇట్లా అయింది అనేసి. అంత లోపల వీళ్ళు ఇంత అది పాలోళ్ళు గొడవలు ఉన్నా కానీ ఎవరు కూడా ఇంత కక్షలు పెంచుకోరు. వీళ్ళని ఎవరైనా ప్రవృత్తి అవుతుంది ఇక్కడ, మేము ఏందో భయం కల్పించాలి, భయభ్రాంతులకు గురి చేయాలి, మేము వచ్చిన తర్వాత మా జోలికి ఎవరు రావద్దు, ఇంటెన్షన్ క్లియర్గా వాళ్ళ మైండ్ ఉంది కాబట్టి ఇవాళ ఇట్లాంటి దాడి చేశారు. ఇంకోటి వాళ్ళు విచక్షణారహితంగా కుక్కని కొట్టిన విషయం మాత్రం చాలా బాధాకరం. అది చెప్తున్నాం కదా, మూగజీవాల మీద ఇంత కసి చూపించడం అంటే వాళ్ళు ఆల్మోస్ట్ డ్రగ్స్లు ఉన్నారు కాబట్టి ఆ పని చేశారు. వాళ్ళు ఆల్రెడీ ఇట్లా నేరాలు చేసిన వాళ్ళే వాళ్ళు. ఆ విచక్షణారహితం ఎట్లా వస్తుంది అంటే కనీసం మానవత్వం ఉన్నాడు ఎవడు మూగజీవాన్ని అంత ఘోరం కొట్టరు. ఆ కుక్క ఏదైతే బ్రీడ్ ఉందో అది చాలా ఫ్రెండ్లీ బ్రీడ్, హస్క్ బ్రీడ్ చాలా ఫ్రెండ్లీ బ్రీడ్, ఎవరిపైకి వెళ్ళదు అది. అయినా కానీ అంత ముద్దు అనిపించే కుక్కని దాని మీద జాలి లేకుండా కొట్టారు. దాని లివర్ బ్లాస్ట్ అయిపోయింది. ఇవాళ కూడా 3rd డే బ్లీడింగ్ ఆగట్లేదు. మేము ముందు మనుషుల్ని కాదు పంపించింది, మేము కుక్కని పంపించాం మేము హాస్పిటల్కి. కానీ వాళ్ళు కూడా 50-50 ఛాన్స్ అంటారు. ఇంకా 3 days వరకు ఏం చెప్పలేమంటున్నారు. ఆ కుక్క చనిపోయే పరిస్థితి వస్తే మాత్రం వాళ్ళకు చాలా చెప్తున్నాం కదా, పాపం అంటే పాపం చూసుకుంటుంది వాళ్ళకి. మేము మల్లన్న దేవునిలాగా భావిస్తాం, ఒక కుక్కని మల్లన్న దేవునిలాగా భావిస్తాం. ఒక కుక్కని దైవంగా భావించే మన దాంట్లో వాళ్ళంత అమానుషమైన దాడి చేసేటంటే చాలా ఘోరమైన విషయం ఇది. దీన్ని పెట్ లవర్స్ అందరూ కూడా ఖండించాలి. దీనిపైన వీళ్ళ మీద ఇంత కఠినమైన చర్యలు తీసుకోవాలి, కఠినమైన శిక్షలు కూడా పడాలి వీళ్ళకి. మనతో పాటు శ్రీనాథ్, దాడిలో గాయపడ్డ శ్రీనాథ్ వాళ్ళ అన్నయ్య ఉన్నారు, శ్రీనివాస్, వాళ్ళని అడిగి మధు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. అసలు ఏం జరిగింది సార్? అంటే 8th రోజున ఇన్సిడెంట్ జరిగిందని చిన్న మా బ్రదర్ వాళ్ళు రొటీన్లో డాగ్ తీసుకుని బయటికి వెళ్తుంటారు. సో 5:30 to 7 మధ్యలో ఉంటుంది వాళ్ళది. సో రోజు ఫార్చునేట్గా ఆ డాగ్ అనేది అటు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా మనం పట్టుకోవడం జరిగింది అక్కడ. సో అక్కడ లేడీ వాళ్ళ కన్స్ట్రక్షన్ అవుతున్న వాళ్ళ లేడీ ఓనర్ నిలబడి ఉంది అక్కడ. అయినప్పుడు డాగ్ వెళ్ళిన ఆపుతాం కదా, ఆపిన తర్వాత ఆమె ఏంటంటే వాళ్ళ హస్బెండ్ సడన్గా వచ్చారండి, బైక్ మీద వచ్చేసి దాని మీద ముందు ఆపని భయపడింది డాగ్. బాగా చేసింది ఏంటంటే హస్కీ అనేది ఫ్రెండ్లీ డాగ్, ఇట్స్ నాట్ ఎ క్యానిబుల్ డాగ్. సో ఒరగడం జరిగింది. దానివల్ల తమ్ముడు సారీ కూడా చెప్పాడు వాళ్ళకు. చెప్పిన వాళ్ళ లేడీ ఏంటంటే మేము కుక్కలతో కాదు మనుషులతో కొట్లాడతామండి అన్నట్టు మాట్లాడి దాన్ని ఏమైనా మనం కొరికితే దాన్ని మెడలు వరిచేస్తాము అన్న స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో అది కాకుండా చిన్నగా మాట పడేసి రూడ్ లాంగ్వేజ్ బిహేవియర్ యాటిట్యూడ్ చూపించి ఫస్ట్ మా తమ్ముని కొట్టడం జరిగింది. అది చూసి ఇమీడియట్గా మా పిల్లలు ఉన్నారు మీద, ఇద్దరు వచ్చి వాళ్ళని ఆపడం జరిగింది. వాళ్ళని ఎయిత్ రోజు కూడా ఆల్రెడీ గొడవ అయింది. 8th రోజు కూడా కొట్టుకునే వరకు పోయింది. ఎత్తేసి తమ్ముని కొట్టడం జరిగింది, వాగ్వేదంలో కొట్టడం జరిగింది. ఆ తర్వాత కంప్లైంట్ కూడా జరిగింది సార్, ఇరు వర్గాల మీద కంప్లైంట్ అయింది. వాళ్ళ పోలీస్ ప్రకారం మేము ఎలాంటి మీరు సైలెంట్గా ఉండండి, ఎవరితో మాట్లాడదు, అదే విధంగా మేము ఉన్నాము. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎంక్వైరీ కానీ జరగడం లేదు, పోలీసు వాళ్ళు పట్టించుకోవడం లేదు, వాళ్ళ ఈగోలు వెళ్ళిపోయింది, ఈగోయిస్టిక్ వెళ్ళిపోయారు వాళ్ళు, అంతే చూస్తారు కదా మీరు. సో ఏం చేస్తారంటే 2 days పిల్లలు బయటికి వెళ్ళారు. 2 days చూసేసి వాళ్ళ మీద 2 days నుంచి మా తమ్ముడు ఎలా బిహేవియర్ ఏంటి, బయటికి ఎట్లా వెళ్తాడు, ఏ టైంకి వెళ్తాడు అని కనుక్కొని ఒక రోజు రెక్కే టైప్ చేసేసి ఒక నలుగురు ఆ బిల్డింగ్లో పెట్టాడు. ఒకటి బయట పెట్టాడు, ఒక బిల్డింగ్లో ఒకటి పెట్టేసి తమ్ముడు బయటికి రాగానే మీరు విజువల్స్లో ఉండి వాడిని రెచ్చగొట్టేసి రామ్మని పిలిచి తమ్ముడి మీద అటాక్ చేయడం జరిగింది. విచక్షణ రహితంగా కొట్టారండి. ఫస్ట్ కాలం ఇప్పుడు వాళ్ళ పరిస్థితి, ఇద్దరు భార్యాభర్తల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ హెడ్ ఇంజరీస్ జరిగాయి, వాళ్ళ చీర కూడా ఫ్రాక్చర్ చేయాలి. నిన్న సర్జరీ జరిగిందండి. మార్నింగ్ వరకు అన్కాన్షియస్గా ఉన్నాడు. ఇప్పుడు మేము అక్కడే చూడడానికి వెళ్తున్నాం.
డాగ్ పరిస్థితి కూడా కొంచెం విషమంగా ఉందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఎలా ఉంది? లివర్ బల్జ్ అయిందండి. లివర్ పోతే మీకు తెలుసు కండి ఎలా అవుతుందో. అండ్ అది ఆక్సిజన్ పెట్టి ఉంచారు ప్రస్తుతానికి. దాని కండిషన్ ఎలా ఉందో మనకు కొద్దిగా 2-3 డేస్ చెప్తున్నారు. కానీ వాళ్ళు మనకు చెప్పడం లేదు ఇది బతుకుంటుందా లేదని చెప్పడం లేదు, ఛాన్స్ ఇవ్వడం లేదు వాళ్ళు మనకు. డాక్టర్స్ క్లియర్గా ఉన్నారు, ఇది ఇట్స్ లక్ అండి, లక్ ఉంటే ఉంటుంది లేకుంటే లేదండి అని చెప్పారండి. పోలీసులు వచ్చారా మళ్ళీ? ఇంకా గొడవ తర్వాత మళ్ళీ మీరు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళడం? నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాడి చూశాక నేను పోలీస్ స్టేషన్కి రిక్వెస్ట్ చేశానండి, ఎస్ఐ గారికి, ఏసీఐ గారికి. వాళ్ళు ఇమీడియట్గా ఎస్ఐ గారు వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ బ్లడ్ స్టెయిన్స్ అన్ని ఉన్నాయి చూసేసి మళ్ళీ సీఐ గారికి ఇమీడియట్ ఫోన్ చేస్తే సీఐ గారు వచ్చారు. వాళ్ళకు మేము మాకు డీవీఆర్ని అందజేయడం జరిగింది. అవన్నీ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొని దాన్ని విజువలైజ్ చేసుకొని ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళని నిన్న ఈవినింగ్ రిమాండ్ పంపించారండి. ఏం కోరుతున్నారు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి? నాకు కావాల్సింది అంటే వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలి. కఠిన చర్యలు ఎందుకు తీసుకోవాలంటే 2 ఉన్నాయి సార్ ఇక్కడ. ఒక ఫీమేల్ మీద అటాక్, ఒక మూగజీవి మీద అటాక్. అది ఎంతవరకు మంచి, అది కరెక్టేనా? ఒక మూగజీవి ఏముంటుంది సార్, కొడితే ఏం చెప్తుందో చెప్పుదా నాకు కొట్టకండి అని. అది భయానికి వచ్చి ఇంట్లో వచ్చినా కూడా దాన్ని వెనకల పడి కొట్టడం అంటే ఎంత అమానుషం. ఒక ఫీమేల్ వచ్చి తన భర్తని కాపాడండి, నన్ను కొట్టకండి ప్లీజ్ అండి చెప్పిన ఆమెను కొట్టడం ఎంత అమానుషం. ఒక పక్క ముగ్గురు లేడీస్ ఆపిన కొట్టడం ఎంత అమానుషం. అది మనం వీళ్ళు సోషియో ఉన్న మనుషులు కాదండి వీళ్ళు. సో మనకు తెలిసిందంటే వీళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉన్నారు. ఇంకా పోలీస్ స్టేషన్లో మీకు కంప్లైంట్ వచ్చిన పర్సన్, సపోర్ట్ చేసి వచ్చిన పర్సన్తో ఆ కేటగిరీ వాళ్ళు ఉన్నారు. మీరు పోలీస్ స్టేషన్ వీడియోస్ కూడా చూడొచ్చు. వాళ్ళ వెనకాల ఏమైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా మరి? అంటే పోలీస్ స్టేషన్లో లోకల్ వాళ్ళు, ఎందుకంటే మేము చూడని వాళ్ళు కూడా, మాకు తెలియని వాళ్ళు కూడా వచ్చినారంటే అర్థం చేసుకోండి. వాళ్ళు విత్ ఇన్ 10-half an hourలో ఒక లేడీస్ బ్యాచ్, ఒక చిన్న గ్రూప్ ఆఫ్ బ్యాచ్, ఒక లాయరు వచ్చినట్టు మీరు అర్థం చేసుకోండి. వాళ్ళంతా ప్రీ ప్లాన్డ్ అంతా సెట్ చేసుకొని అంతా దాడి చేశారు. నాకు తెలిసిన మట్టుకు ఒక లాయర్ సజెషన్ వల్లనే చేశారు. ఎందుకంటే మర్డర్ చేసి పోయి పోలీస్ స్టేషన్ నాకన్నా ముందున్నారంటే అర్థం చేసుకోండి. అంటే వాళ్ళు ఎంతమంది పోలీసు వాళ్ళు నమ్మడానికి ఎంత ప్రయత్నం చేశారు మేము రాంగ్ అని. ఒకవేళ సీసీ కెమెరా లేకపోతే పోలీసులంతా వాళ్ళ వర్షనే నమ్మేటట్లు. వాడు చనిపోయినా వాళ్ళకి తప్పు చేసి చనిపోయాడు అంటారండి పోలీసు వాళ్ళు కూడా. మీరేనంటారు నేనేనంటాను. ఆ కెమెరా ఉండడం వల్ల, వాళ్ళ ఆ క్లిప్స్ చూడడం వల్ల వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంది, లేకుంటే యాక్షన్ తీసుకోపోతుండే. సీసీ కెమెరా కూడా మీరు 8th తర్వాత పెట్టించారని చెప్పి చెప్తున్నారు. అంటే మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారని మళ్ళీ దాడి జరుగుతుందని? వాళ్ళ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ఆ రోజు ఉంది కదండి, అది ఎవరు చేయరు. ఫస్ట్ అటెంప్ట్లో ఇంత పెద్ద గొడవ చేయాలని ఎవరు ఉంటారండి? ఎవరు చేయరు. అట్లా మాట సారీ చెప్పుకుంటారు వెళ్ళిపోతారు. కానీ వీళ్ళ ఉన్న బిహేవియర్ కానీ, ఫస్ట్ డే ఉన్న కంప్లైంట్ వచ్చి మిమ్మల్ని చంపేస్తా అన్న వర్డ్ పొల్యూషన్లు ఇవ్వడం వల్ల మేము కొద్దిగా సేఫ్ మెజర్ ఉంటుందని మేము ఆ రోజే 9th రోజే ఫిక్స్ చేయడం జరిగింది. ఈ కెమెరాలో ఏ రెజల్యూషన్ పెట్టాము. దానివల్ల ఫేస్లో కూడా మీరు చూడొచ్చు వాళ్ళని, ఎలాంటి మనుషులు వాళ్ళు వాళ్ళు సోషల్ పర్సన్ కాదండి. దే ఆర్ రాంగ్ ఇంటూ కంప్లీట్లీ ఇల్లీగల్ పీపుల్ దే ఆర్. ఏ సెక్షన్లో కేసు పెట్టారు ఐడియా ఉందా మీకు? ఏమైనా కేసులో 307 పెట్టారండి. అండ్ మళ్ళీ యానిమల్ హర్ట్ దాన్ని కూడా వాళ్ళు చేస్తే నియర్ 4-5 సెక్షన్స్ పెట్టారండి దాని మీద. ఐ షేర్ ఎఫ్ఐఆర్ కూడా మీరు షేర్ చేస్తాను మీకు. 8th తర్వాత ఆల్రెడీ గొడవైంది కాబట్టి మేము ముందే ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ కెమెరాలు కూడా పెట్టించామని చెప్తారు. ఇక్కడ ముందు ఒక కెమెరా ఉంది, ఈ ఫ్రంట్ సైడ్ గేట్ అవతల ఒక కెమెరా ఉంది. సో ఆ కెమెరాలు రికార్డ్ అయింది కాబట్టి మనకి ఇదంతా మాకు పాజిటివ్గా ఉంది. లేకపోతే వాళ్ళు వన్ సైడ్గా చేసి కేసు మొత్తం నీరుగార్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ వెనకాల కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. సో ఈ కేసును ఎలాగైనా పోలీసులు కంపల్సరీ సీరియస్గా తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి బాధితుడి అన్న మధు చెప్తున్నారు. వచ్చేటప్పటికే వాళ్ళు బ్లడ్తో గాయాలతో ఉన్నారు, చాలా రక్తం పోయింది. ఇక్కడ కుక్క కూడా ఎంతమంది అనేది చూడలేదండి. నేను గబగబా వాళ్ళని పట్టుకున్నాం కానీ నేను మనుషులను చూడలేదు. వాళ్ళైతే చాలా దారుణంగా కొట్టేశారు. ఒక వెంటనే జల్దీ అలా జరిగిపోయిందండి. టైం ఏం చూడలేదు, కంగారు వచ్చేసింది బ్లడ్ చూసేటప్పటికి. 10 నిమిషాలు అలా జరిగిపోయింది. ఇక్కడ బ్లూని చూసి అక్కడ వాళ్ళని చూసేటప్పటికి కంగారు వచ్చేసింది. ఎలా ఉండదు కుక్క? మామూలుగా మీరు కూడా కిరాయిలలో ఉంటా అన్నారు కదా, ఇక్కడ కుక్క మిమ్మల్ని ఎప్పుడైనా అలాంటి కరవడం కానీ కుక్క ఎలా ఉండేది మీతో? కరవదు, అది కరిచే కుక్క కాదు అది, అసలు కరవనే కానీ మరి దాన్ని నోరు లేని జీవిని ఎలా కొట్టడం చాలా తప్పండి. అది బ్లడ్ తోటి మొత్తం బ్లడ్డే ఉండే, అది అంతా బ్లడ్డే ఉండే. మేము లేకుండే, వీళ్ళే ఉండే మొత్తం. అన్నకి రక్తమే, వదినకు రక్తమే. పాపం మాట్లాడే పరిస్థితిలో కూడా లేరు. నేను వెళ్ళేసి వచ్చాము హాస్పిటల్లో. మరి ఘోరం, మరి దారుణంగా నోరు లేని జంతువుని అట్లా కూడా కొట్టొద్దు, అది తప్పది. చాలా దారుణంగా ఉన్నారు పాపం ఇద్దరు కూడా. చాలా బాధ అనిపించింది అలా చూస్తే. కుక్కతో పాటు అంటే కుక్కను మీ తీసుకొచ్చినట్టున్నారండి ఎవరో, నేనైతే వాళ్ళ దగ్గరే ఉన్నాను. శ్రీనాథ్ వాళ్ళ మదర్ కూడా ఉన్నారు. అమ్మ ఆ రోజు ఏమైంది? ఆ రోజు ఉన్నారా? గొడవ జరిగిన రోజు మీరు ఉన్నారా? ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లోనే ఉన్నా. అక్కడ కూర్చున్నా, టిఫిన్ చేస్తున్నా. నా కొడుకు మా బ్లూని తీసుకొని ఇంటికి వచ్చిండు. వచ్చి అటు పోయిందంటే అది టాయిలెట్కి వెళ్ళింది. టాయిలెట్కి పోతుంది అన్నట్టు, దానికి భోజనం పెట్టంగానే దాన్ని పోపించుకొని తీసుకొని వచ్చేసరికి 3 మనుషులు వాడిని రౌండ్ అప్ చేసిండు అక్కడ. అంటే
సిసి కెమెరాలో కనబడుతుంది. నేను వాళ్ళు బయట వాళ్ళు అనుకున్నా, నేను వాళ్ళు అనుకోలేదు. ఎవరో పోతున్నారు అనుకున్నా, నా కొడుకును కొడతారని నేను అనుకోలేదు. వెళ్ళిండ్రు ఆయనతో వాళ్ళు ముగ్గురు వెళ్ళంగానే అక్కడ నుంచి ముగ్గురిని పిలిచిండ్రు. వాళ్ళు కర్రలు, కత్తులు, రాడ్లు ఏమేమో పట్టుకొని ఉరికొచ్చిండ్రు. కాళ్ళ మీద కొట్టేసిండ్రు. నా కొడుకు పడిపోయింది. అయ్యో 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 అని నా కొడుకు పైనుంచి చూస్తుంది. ఊరికొచ్చింది. ఎవరు లేరు, పిల్లలు కూడా బయటికి వెళ్ళిండ్రు. నా కొడుకు వచ్చి కొట్టకండి కొట్టకండి అని ఆయన మీద పడితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు. నా కోడల్ని కూడా నెత్తి మీద కొట్టిండ్రు, చేతిలో కొట్టిండ్రు, ఈపలను అయితే విపరీతంగా కొట్టిండ్రు. నా కొడుకుని కాళ్ళ మీద విపరీతంగా కొట్టిండ్రు, నెత్తిలో కొట్టిండ్రు, మొలలు ఇట్లా ఇట్లా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు. అయ్యో నేను తల్లినని తెలియదు, నేను అంటే వాళ్ళకు మాకు ముఖ పరిచయాలు తెలియదు. ఆగండి బాబు ఆగండి ఆగండి ఇట్లనే అంటున్నా నేను, ఆగండి బాబు ఆగండి తర్వాత మాట్లాడుకుందరు, ఆగండి ఆగండి అంటే చేతి మీద కొట్టిండు ఇక్కడ చేతి మీద. ఆయన పోనీలే ఆగండి ఆగండి అనగానే ఆ పక్క ఆమె ఊరికొచ్చి ఆయనతో వాళ్ళని ఇద్దరు లేవట్టుకుపోయి వాళ్ళ మెట్ల మీద కూర్చోబెట్టుకొని ఇంత పసుపు పోసింది, ఇంత పసుపు పోసింది ఇక్కడ ఇద్దరికి చూసి బట్ట చుట్టి కట్టింది. ఆయనతో వాళ్ళిద్దరు ఊరికి వచ్చిండ్రు. మా కుక్క పిల్ల ఇక్కడ వచ్చి వండుకుంది. ఊరికొచ్చిండ్రు, గేట్ ఓపెన్ ఉంది, ఊరికొచ్చిండ్రు, పట్ట 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 కొట్టిండ్రు. అంటే అటు దాడి జరిగిన తర్వాత కుక్కను కూడా లోపలికి వచ్చి కావాలని మళ్ళీ లోపలికి కొట్టిండ్రు. మీరు వీడియో చూడండి తెలుస్తుంది మీకే. ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు. ఈడ కొడితే మొత్తం బ్లడ్, ఇదంతా ఈడ కొట్టిండ్రు, ఈపులో కొట్టిండ్రు, పొట్ట మీద కొట్టిండ్రు, ఎటు బొరత అటు కొట్టిండ్రు. ఇప్పుడు ఆ పిల్లని ఎట్లా కొట్టిండ్రు, దాన్ని కూడా అట్లా కొట్టిండ్రు. భయపడదు, లోపల వంట కూడా విడిచిపెట్టలేదు. మెట్ల కింద కొరికింది, మొత్తం బ్లడ్ తోటి మెట్ల కింద కొరికింది. ఏం కాదు బిడ్డ, ఏం చేయాలి నాయన చెప్పి ఇట్లా చెప్పాలి నేను. ఎట్లా ఉంది ఇప్పుడు మీ అబ్బాయికి కోడలికి ఎలా ఉంది పరిస్థితి? చిన్నగా మెసులు తండ్రి అంటే అంతే. ఎట్లుంటారు, ఏం చేయాలి నాయన, భయం అవుతుంది మాకు. నాకు ఇద్దరు పిల్లలు కాలేజీ పోతారు, నా కొడుకు గవర్నమెంట్ ఎంప్లాయీ, మేమిద్దరం ఇంట్లో ఉంటాం, నా కోడలు నేను. మేము ఎవరు జోలికి పోము, ఎవరి ఇంటికి పోము, మా కిరాయిలు లేవలో మేము వాళ్ళు కూడా పలకరిస్తే మాట్లాడతాం, లేకుంటే మేము మాట్లాడము. అట్లాంటి వాళ్ళు మమ్మల్ని ఈ రకంగా హింస పెడతాను తండ్రి. వాళ్ళు ఎవరో తెలియదు, సంవత్సరం అవుతుంది వీళ్ళు కొనుక్కొని. ఇప్పుడు ఈ ఏరియాలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? 47 ఏళ్ళు, 47 ఏళ్ళు. అసలు బస్తీ లేదు అప్పుడు, అప్పటి నుంచి ఉంటున్నా నేను. వాళ్ళు నిన్న ఆలోచి ఈ రకంగా చేసిరు మమ్మల్ని. ఏం చెప్పాలి నాయన చెప్పు, ఏమైనా చెప్పేది ఉందా? చెప్పడానికి కూడా నాకు సరిపోతలేదు, నోరు సరిపోతలేదు తండ్రి. నా పిల్లలు ఎట్లా బయటకు వస్తారో ఏమని భయం అవుతుంది నాయన. నేనేం చేయాలి? ఈ 3 ఏళ్ళు ఇరిగిపోయినాయి నా కొడుకు, ఇక్కడ 3 ఏళ్ళు ఇరిగిపోయింది, నా కొడుకు 7 ఏళ్ళు ఇరిగిపోయింది. ఇష్టం వచ్చినట్టు కొట్టింది నాయన. గంటగా టైంలో మగ పిల్లలు కానీ ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరు? లేరు. మా కిరాయిలు కొందరు ఊరికి పోయినరు, కొందరు డ్యూటీలో పోయి ఇంకా రాలేదు. ఇద్దరే ఉన్నారు, అసలు అందరు పోయినరు, ఊరికి పోయినరు. పైనుంచి కింద దాకా ఖాళీగానే ఉంది, ఊరికి పోయినరు వాళ్ళు. ఈ పక్క అమ్మాయి వచ్చింది ఆగబట్టింది, అంతేగాని మొబైల్ అక్కడ నుంచి నిలబడరు. కానీ వాళ్ళు ఎందుకు వస్తారు, మమ్మల్ని కూడా కొడతారు ఏమోనని వాళ్ళు కూడా రాలి నిలబడి చూసిండ్రు అంతే. ఒక్కరు కూడా అయ్యో అని దగ్గరకు వచ్చిన పాపన పోలే మేము, ఎవ్వరు రాలేదు అంతే. ఏం చెప్పాలి నాయన చెప్పు, ఏం చెప్పాలి? విచక్షణ రహితంగా నా కొడుకుని కోడలతో పాటు ఆ కుక్కను కూడా కావాలని ఇక్కడికి లోపలికి వచ్చి మరి దాన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. పాపం దానికి బ్లీడింగ్ కూడా అయింది, ఇక్కడే ఇదంతా బ్లడ్ కూడా పడింది అని చెప్పేసి కుక్కను కూడా వదలలేదు కనీసం వాళ్ళు. అంత విచక్షణ రహితంగా కొట్టి వాళ్ళని కంపల్సరీ వాళ్ళకి శిక్ష పడాలని చెప్పేసి శ్రీనాథ్ తల్లి కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, రహమత్ నగర్ నుంచి.